నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈరోజు నేను మెడికోవర్ హాస్పిటల్లో ఉన్నానండి. ప్రముఖంగా ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయము ఆడవాళ్ళ ఆరోగ్య విషయాలలో ప్రెగ్నెన్సీ అనేది ఆ టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలనే కానీ, అలాగే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే వ్యాధుల గురించి కానీ తెలుసుకోవడం కోసం ఈరోజు నేను మెడికోవర్ హాస్పిటల్లో ఉన్నానండి. శ్రీ వైద్య నిపుణురాలు హమతుల్ హఫ్సా గారితో ఉన్నాను. డాక్టర్ గారితో మాట్లాడదాము, ఈ ప్రెగ్నెన్సీ విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, మీకు సుమన్ టీవీ వరంగల్కి స్వాగతం. ముఖ్యంగా అండి, ఇప్పుడున్న ప్రెగ్నెన్సీలో చాలా ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారు ఆడవాళ్ళు. అయితే అండి, ఇప్పుడు నేను ప్రముఖంగా తెలుసుకోవాల్సిన ఫస్ట్ విషయం మేడం, ఇప్పుడున్న ప్రెగ్నెన్సీలో చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటున్నాయి. అసలు ఎందుకు వస్తున్నాయి అంటారు? అసలు ఈ ప్రెగ్నెన్సీ టైంలో స్కానింగ్ల విషయంలో చాలా మందికి అపోహలు ఉన్నాయి, దాని గురించి మీరేమంటారు? సో ముఖ్యంగా మనం ఈ జనరేషన్లో చూసే ప్రెగ్నెన్సీస్లో మెజారిటీ లైఫ్ స్టైల్ ఇష్యూస్ ఉండడం వల్లనే ఇష్యూస్ ఉంటున్నాయి. ఎస్పెషల్లీ టీనేజ్ ఏజ్ గ్రూప్స్ నుంచే ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయి. పీసీఓడి లాగా, లేకపోతే సైకిల్స్ ఇర్రెగ్యులర్ ఉండడం వలన, అండ్ వెరీ యంగ్ ఏజ్లో కూడా మనం డయాబెటీస్ చూస్తున్నాం ఎక్కువ వరకు ఈ ఫ్యూ ఇయర్స్లో. అండ్ మోర్ ఓవర్ ఉమెన్ చాలా కెరియర్ ఫోకస్డ్ ఉండడం వలన కూడా, వాళ్ళకి వర్క్ ప్రెషర్ ఉండడం వలన కూడా, స్ట్రెస్ వలన కూడా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు లేట్ ప్రెగ్నెన్సీస్ కి ఆప్ట్ చేస్తున్నారు. అండ్ లేట్ ప్రెగ్నెన్సీస్ ఆప్ట్ చేసినప్పుడు వాళ్ళ టైం క్లాక్, బయాలజికల్ క్లాక్ ఎండ్ అయిపోయే టైంకి ఆఫ్ చేసేటప్పుడుకి వాళ్ళకి ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది, స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది, దట్ దే హ్యావ్ టు ట్రై ప్రెగ్నెన్సీ ఇన్ దట్ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైం. సో ఆ టైం ఫ్యాక్టర్ తక్కువ ఉండడం వలన చాలా మంది ఈ టైం వరకులోనే ప్రెగ్నెన్సీ కావాలి అనే టైంలో టైం ఎక్కువ ఇవ్వకపోవడం, అండ్ లేట్ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేయడం వలన కూడా చాలా ప్రెగ్నెన్సీలో ఇష్యూస్ చూడడం వస్తుంది. ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీ కూడా చాలా పెరిగిపోతుంది. అవునండి, బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. ఓకే, అంటే ఇన్ఫర్టిలిటీ స్టేజ్ వరకు వెళ్ళాలి అంటే ముందు వీళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ అంటారు? ఆఫ్టర్ మెచ్యూరిటీ నుంచి ఎలా ఉండాలంటారు వాళ్ళ లైఫ్ స్టైల్? లైఫ్ స్టైల్ ప్రముఖంగా మనం నార్మల్ హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. సో డైట్ మటుకు ఇంట్లో చేసినవి ఏదైనా మనం తినొచ్చు. For example, it should include carbohydrates, lean proteins, and good amount of healthy fats. Right. And ఎక్కువగా జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఎస్పెషల్లీ ఈటింగ్ అవుట్ సైడ్ అండ్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్. సో ఈ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. అండ్ దాంతోపాటు మినిమం 30 minutes of exercise 5 days a week. Any kind of aerobic exercise which suits your lifestyle, which suits your job. We have to take time, 5 days అయినా ఎక్సర్సైజ్ చేయడానికి. సో బేసికలీ మన లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, అయితే మేడం, పూర్వకాలంలో మన పీరియడ్స్ అనేవి స్టార్ట్ అయ్యేవి ఆఫ్టర్ 14 years or 15 years ఉండేది. అది కాస్త ఇప్పుడు తగ్గిపోతూ వస్తుంది. 8 years అంటున్నారు, 8 to 10 years అంటున్నారు. అయితే దీని మీద డిపెండ్ అయ్యి ఈ 25-30 years వచ్చే ప్రెగ్నెన్సీ కాస్త అంటే మనకు ముందే వచ్చే ఛాన్సెస్ ఉండి తర్వాత రాకుండా ఉండడం, ఇట్లా డిపెండ్స్ ఉంటుందా దాని మీద? దాని మీద ఉండదు ఎక్కువగా, బట్ ఐడియల్ ఏజ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఈస్ అరౌండ్ 20 to 26 years. 22 to 26 years. And most of us get married after 27 or 28 these days. So మన ఐడియల్ టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఫర్ ఎ ఉమెన్ టు క్యారీ ఎ చైల్డ్ అది 20 to 26. దట్ ఈస్ అన్ ఐడియల్ టైమ్. అండ్ మోస్ట్లీ వితిన్ 30 years ఇస్ ఓకే. బట్ మనం ప్లాన్ చేసే ప్రెగ్నెన్సీస్, ఈ మధ్య మనం చూసే ప్రెగ్నెన్సీస్ అరౌండ్ 28 to 32 ఫస్ట్ ప్రెగ్నెన్సీ, అండ్ అరౌండ్ 35, above 35 we are seeing second pregnancies. సో ఆ ఏజ్ గ్యాప్ పెరిగే కొద్దీ మనకి మెడికల్ కాంప్లికేషన్స్ ఎక్కువ పెరిగిపోతుంది. ఎస్పెషల్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇవి పెరిగిపోతున్నాయి. ఓకే, అయితే అండి, ఇప్పుడు మనం ఒక ప్రెగ్నెన్సీని ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ ప్రికాషన్గా ముందు ఎన్ని మంత్స్ నుంచి మన బాడీని బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలంటారు? మినిమం ఆఫ్ 3 months. మనం ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకుంటే, ఎస్పెషల్లీ ఎవ్రీ గైనకాలజిస్ట్ విల్ అడ్వైజ్ మినిమం ఆఫ్ 3 months ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్, హెల్దీ డైట్, హెల్దీ ఎక్సర్సైజ్. అండ్ మనం మాట్లాడేటప్పుడు ప్రికాషన్స్ మాట్లాడేది ఓన్లీ వి సెంటర్ ఇట్ అరౌండ్ ఉమెన్. ఎస్, ప్రెగ్నెన్సీ అవ్వాలంటే ఈ ప్రికాషన్స్ చేయాలి, మంచిగా తినాలి, మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి. వి సెంటర్ మెయిన్లీ ఆన్ ఫోకస్ ఆన్ ఉమెన్.
బట్ ద థింగ్ ఇస్ మేల్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. రైట్. ఈక్వల్లీ ఇంపార్టెంట్ బికాస్ మెనీ కేసెస్ మనం ఎర్లీ అబార్షన్స్ చూస్తాం, విత్ ఇన్ 6 weeks 8 weeks ఎర్లీ మిస్క్యారేజెస్ చూస్తాం. అవి మిస్క్యారేజెస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వలన ఉంటాయి. ఆ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ నీడ్ నాట్ బి డిపెండెంట్ ఓన్లీ ఆన్ మదర్. సో స్పర్మ్ ఫ్యాక్టర్స్ ఉండడం వలన కూడా చాలా వరకు అబార్షన్స్ అవుతాయి. బట్ ఇన్ ఇండియన్ పాపులేషన్ అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. Abortion can be caused due to male factor also. So we tend to believe ki only female factors are responsible for abortion. So when you ask the question, even మీరు కూడా ఓన్లీ ఉమెన్ సెంటర్డ్ గా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలని ఈవెన్ మీకు కూడా ఆలోచన రాలేదు. సో మేల్ ఫ్యాక్టర్ కూడా మనం కన్సిడర్ చేస్తే వాళ్ళు కూడా ఒక 3 months నుంచి మంచిగా ఎక్సర్సైజ్ చేసి నార్మల్ డైట్ తీసుకొని అండ్ అవాయిడ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అండ్ both partners should avoid stress. Okay. So anything we can counter it with medications, but we cannot counter stress. So for stress you need to have meditation, you need to have work-life balance. So stress avoid చేయాలి. స్ట్రెస్ వలన చాలాసార్లు అన్ని విషయాలు నార్మల్ గా ఉండి కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడం ఉంటుంది. సో స్ట్రెస్ హ్యాస్ దట్ ఇంపార్టెంట్ రోల్. సో బోత్ మేల్ అండ్ ఫీమేల్స్ షుడ్ హ్యావ్ ప్రాపర్ డైట్, ఎక్సర్సైజ్ from 3 months. From 3 months. Okay. And take vitamin supplementation. Okay. అంటే నార్మల్ ప్రెగ్నెన్సీకి మీరు చెప్పినట్టుగా ప్రికాషన్ తీసుకున్న ప్రెగ్నెన్సీకి బేబీ గ్రోతింగ్ అనేది ఉంటుందా అండి? తేడా ఉంటుందా? ఎస్, డెఫినెట్లీ తేడా ఉండడం ఇన్ ద సెన్స్ మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే లోపలే బేబీలో న్యూరల్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. సో బిఫోర్ వి కన్ఫర్మ్ ద ప్రెగ్నెన్సీ ఆ స్టేజ్ వరకు న్యూరల్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. సో మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక మీరు మెడికేషన్స్ తీసుకుంటే ఆ ఉన్న న్యూరల్ డెవలప్మెంట్ ఎఫెక్ట్స్ మనం రివర్స్ చేయలేము. సో బిఫోర్ మీరు ట్రై చేయాలనుకున్నప్పుడే ఆ 3 months ముందు నుంచే మీ న్యూట్రియంట్ లెవెల్స్, మీ వైటమిన్స్ లెవెల్స్ ని సెట్ చేసుకొని ఉంటే మీరు న్యూరల్ డెవలప్మెంట్ డిఫెక్ట్స్ తగ్గించుకోవచ్చు, రేట్ ఆఫ్ తగ్గించుకోవచ్చు. ఓకే. అయితే మీకున్న ప్రకారం అంటే మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎవరైతే ఉంటారో ప్రెగ్నెన్సీలో ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ ఏది వస్తుందంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో? మోస్ట్లీ ఆలిగోహైడ్రమస్, నీరు తక్కువ ఉండడం, వెయిట్ తక్కువ ఉండడం అండ్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఎక్కువ అయిపోయినాయి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. అంటే పూర్వకాలంలో ప్రెగ్నెన్సీలో ఏదైనా వర్క్ చేసుకోవచ్చు, మనం నార్మల్ డెలివరీకి వెళ్ళొచ్చు అనేది ఉండేది. అయితే ఇప్పుడున్న జనరేషన్ లో ఏవేవో పాటిస్తూ ఉన్నారు నార్మల్ డెలివరీస్ కి. కొంతమంది ఏమో అవి చేయకూడదు అని అంటారు, కొన్ని చేయొచ్చు అని అంటారు. అసలు బేసిక్ గా మనం ఏం పాటించాలి లైఫ్ స్టైల్? సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, మనం ప్రెగ్నెన్సీ ముందు నుంచే హెల్దీ లైఫ్ స్టైల్లో ఉండాలి. సో ఇఫ్ యూ ఎంటర్ ప్రెగ్నెన్సీ విత్ హెల్దీ లైఫ్ స్టైల్, ఎలా ఎక్సర్సైజెస్ అవన్నీ కంటిన్యూ చేస్తున్నారు, ఒక్కసారి ప్రెగ్నెంట్ అయిపోయినాక మీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ఏం కాంప్లికేషన్స్ లేవు అంటే యూ కెన్ కంటిన్యూ ద సేమ్ ఎక్సర్సైజెస్. లేదు ఎక్సర్సైజెస్ అలవాటు లేదు, కొత్తగానే ఇప్పుడు మీకు ఏమైనా హెల్దీ లైఫ్ స్టైల్స్ ట్రై చేయాలనుకుంటున్నారంటే బేసిక్ సింపుల్ వాకింగ్, ప్రాపర్ డైట్, యాక్టివ్ గా మీ పనులు మీరు చూసుకోవడం, అవి అలవాటు చేసుకోవాలి రాదర్ దెన్ టేకింగ్ బెడ్ రెస్ట్. మోస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ హ్యావ్ ద నోషన్ కి ప్రెగ్నెంట్ అయిపోతే బెడ్ రెస్ట్, వీ నీడ్ టు టేక్ బెడ్ రెస్ట్, ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి ఉందని చెప్పేసి బెడ్ రెస్ట్ తీసుకోవడం. సో మనకి ఆ నొప్పికి మనం యాజ్ అ గైనకాలజిస్ట్ ఆర్ ఆబ్స్టెట్రిషియన్ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ ఇట్ ఫ్రమ్ హార్మ్ఫుల్ ఉందా లేదా తెలుసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. వీ కెనాట్ ప్రెడిక్ట్. సో 100 members లో ఉన్న వాళ్ళకి, పెయిన్ ఉన్న వాళ్ళకి అబార్షన్స్ ఉంటాయనే రూల్ లేదు. అలా అని ఒక్క పర్సన్కి అబార్షన్ అయ్యే వాళ్ళకి 99% కి ఏం కాదని చెప్పడానికి ఉండదు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద పేషెంట్. మనకి ఆ పీపుల్లో అవేర్నెస్ తెలిపించాలి దట్ ప్రెగ్నెన్సీ ఇస్ ఎ నార్మల్ ఇష్యూ అండ్ we have to continue doing normal activities in pregnancy. Okay. Rather than taking bed rest. ఓకే. అయితే మదర్స్ థింకింగ్, వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది అని అంటే, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఒకవేళ మేము బేబీకి అందాలంటే ఎక్కువ తినాలి, ఎక్కువ తిన్నప్పుడు మేము ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతాం కదా, సో డైట్ చేస్తాను అన్నట్టుగా డైట్ ఫాలో అవుతూ ఉంటారు. అంటే ఎంతవరకు మనము ఫుడ్ కన్జ్యూమ్ చేయాలి, ఎంతవరకు అవాయిడ్ చేయాలంటారు? సో ద మోస్ట్ ఇది ఒక చాలా కామన్ మిత్ ఇన్ ప్రెగ్నెన్సీ దట్ వీ హ్యావ్ టు ఈట్ ఫర్ 2.
ఓకే. దట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. ప్రెగ్నెన్సీలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం నార్మల్ తీసుకునే క్యాలరీస్ కంటే ఒక 400 to 500 క్యాలరీస్ ఎక్స్ట్రా ఉంటాయి అంతే. అంతే, నాట్ మోర్ దెన్ దట్. ఆ క్యాలరీస్ లో కూడా మనం ఎక్కువ తీసుకోవాల్సినవి హెల్తీ ఫుడ్, లోకల్లీ గ్రోన్, ఇక్కడే అవుట్ సోర్స్ చేసిన మన ఒక 70 కిలోమీటర్ రేడియస్ లో ప్రొడ్యూస్ అయిన ఫుడ్, హెల్దీ ఫుడ్ ని తీసుకోవాలి ఎక్కువగా. ఓకే. సో అది ఓన్లీ ఎక్స్ట్రా 400-500 క్యాలరీస్ యూజ్ ఉంటుంది, నాట్ ఎక్కువ అంటే మళ్ళీ డబుల్ తినడం అన్నట్లుగా ఉండదు. దాన్ని రికగ్నైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓవర్ వెయిట్, ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ ఇన్ ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయాలి, ఎందుకంటే ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ లో కూడా చాలా కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి. అవునవును. అయితే మనకి సిటీలో ఉన్న పీపుల్ కన్నా కూడా పల్లెటూరులో ఒక అవగాహన శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ స్క్రీనింగ్ మెథడాలజీ అంటే ప్రెగ్నెన్సీలో చాలా రిస్క్ ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు వదిలేస్తుంటారు, ఏం కాదు అన్నట్టుగా. యాక్చువల్గా వాళ్ళు ఎన్ని మంత్స్కి ఒకసారి ప్రాపర్గా స్కాన్ తీసుకోవాలంటారు? ప్రాపర్గా అంటే అకార్డింగ్ టు WHO మీరు అన్నట్లుగా రూరల్ ఏరియాస్లో కూడా అందరినీ కవర్ అవ్వాలి అంటే మినిమం 8 విజిట్స్ కావాలి మినిమం. ఇన్ 9 months డ్యూరేషన్. ఈ మొత్తం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయి డెలివరీ అయినంత వరకు 8 విజిట్స్ ఉండాలి. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 నెలల్లో ఒక విజిట్ ఉండాలి. దాని తర్వాత 28th వీక్ అంటే టిఫా స్కాన్ చేసే టైంకి ఇంకో విజిట్ ఉంటుంది. దాని తర్వాత 26 weeks కి ఇంకో విజిట్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ 1 month 38th వీక్ అప్పుడు ఇంకో విజిట్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ 4 visits ఎవ్రీ 15 days కి, ఐ మీన్ 2 weeks కి టిల్ 38 weeks ఉంటుంది. సో ఇలాగా WHO ప్రకారం మినిమం ఆఫ్ 8 weeks టు కవర్ ఆల్ ద రూరల్ పాపులేషన్ ఇస్ నెసెసరీ. అలా కాకుండా జనరల్ గా మనం నార్మల్ యాంటీనేటల్ విజిట్స్ ఎట్లా ప్లాన్ చేస్తాము అంటే టిల్ 28 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ మంత్లీ 1 visit ఇస్ నెసెసరీ. ఆఫ్టర్ 28th week అప్ టు 36 weeks 15 days కి ఒకసారి విజిట్ అవ్వాలి. ఆఫ్టర్ 36 weeks దెన్ వీక్లీ వన్స్ టిల్ ద టైమ్ ఆఫ్ యువర్ డెలివరీ. సో దిస్ ఇస్ ద వే వి ప్లాన్ జనరల్లీ. అవునండి. ఓకే. ఫైనల్గా అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ బేస్ చేసుకొని ఇప్పుడున్న వైద్యానికి సంబంధించిన మనం ఏమంటారు ప్రికాషన్సేగా అయి ఉండొచ్చు, మన లైఫ్ స్టైల్లో మార్పులే అయి ఉండొచ్చు, ఏ విధంగా ఒక ఉమెన్ ఆర్ మెన్ ఏ విధంగా పాటిస్తే బాగుంటుంది హెల్దీ ప్రెగ్నెన్సీని, హెల్దీ డెలివరీని వాళ్ళు చూడగలుగుతారు? హెల్దీ ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ థింగ్, ప్రెగ్నెన్సీ ఇస్ ఎ వెరీ నేచురల్ ఫినామినా. దానికి మనం ఇంతగా ట్రీట్ చేసి స్ట్రెస్ పడి ఈ మంత్లోనే ప్రెగ్నెన్సీ కావాలి, ఈ 2 monthsలోనే ప్రెగ్నెన్సీ కావాలి అనే కాకుండా న్యాచురల్గా ట్రై చేస్తూ ఉంటే ఒక 6 months 1 yearలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 80% ఆఫ్ ద కపుల్స్ కన్సీవ్ అవుతారు. సో ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు అవాయిడ్ స్ట్రెస్ అండ్ వీ హ్యావ్ టు అవాయిడ్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే ప్రెగ్నెన్సీ కావాలనే తీసేయాలి, ఎందుకంటే అదొక్కటే మనకి పెద్ద స్ట్రెస్ ఫ్యాక్టర్ అయిపోతుంది. సో అదే అవాయిడ్ చేయాలి. అండ్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ అవాయిడ్ జంక్ ఫుడ్స్ అండ్ అవాయిడ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, దట్ విల్ సఫిస్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ.